ఏ ఆకాంక్ష, ఏంటి అలా డల్ గా కూర్చున్నావు? వుడ్ బి డాక్టర్వి, నీ వుడ్ బి గురించి ఆలోచిస్తూ నువ్వు పేషెంట్ అయిపోకు. చూడు మన వాళ్ళంతా ఎంత ఫ్రీకౌట్ గా ఉన్నారో. నువ్వు మొదలు పెట్టావా? ఇంకా గోల పడలేక నీ దగ్గరకు వస్తే సి, ఈ వయసులో ముడుచుకుని కూర్చున్నావు అనుకో, ముసలి వయసులో బాధపడిన ప్రయోజనం ఉండదు. నాకు తెలిసి చంటి నీకు అన్ని విధాలా సరైన జోడు. నన్ను అడిగితే పెళ్లి కాని ప్రతి అమ్మాయి చంటి లాంటి బాయ్ ఫ్రెండే కావాలని కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ జోవియల్ గా ఉంటాడు గనక. థింక్ వన్స్. హాయ్. ఏంటండి అలా చూస్తున్నారు? రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదేనా? తప్పదండి. ఈ లోకంలో నాకు మీరు, మీకు నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? ఏంటిది? ప్రదక్షిణాలండి. కుడి చుట్టూ మీరు, మీ చుట్టూ నేను. అదే పెళ్లి కావాలని మీరు, మీతోనే పెళ్లి కావాలని నేను ప్రదక్షిణాలు చేస్తున్నా. మహాప్రసాదం. యూనో సంథింగ్, మీతో కాలేజీలో రోజుకు 1 గంట కలిసి మాట్లాడినా మిగిలిన 23 గంటలు ఆ గంట తాలూకు మెమరీస్తోనే గడుపుతున్నానండి. నమ్మలేకపోతున్నారు కదా? నమ్మాలండి. అదే ప్రేమంటే. మీరు కూడా ప్రేమించడం స్టార్ట్ చేయండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. లవర్తో రోజుకి 1 గంట మాట్లాడి మిగతా 23 గంటలు మాట్లాడకుండా ఉండటమే ప్రేమంటారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. సరే, ఈ రోజు నాతో మాట్లాడారు కదా, ఈ రోజు నుంచి 1 నెల రోజులు నాతో మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నించండి. కరెక్ట్ గా ఈ రోజు నుంచి 30 రోజులు నాతో మాట్లాడకూడదు. కాలేజీలోనే కాదు, ఎక్కడ కనిపించినా మాట్లాడకూడదు. అప్పుడే నేను మీ ప్రేమని, మీ మాటల్ని నమ్ముతాను. ఎట్లారా నీతో? ఆ అమ్మాయి మాట్లాడితే సంతోషంతో అన్నం తినవు, ఆ అమ్మాయి మాట్లాడకపోతే బాధతో అన్నం తినవు. ఏమిట్రా నాన్న? అసలు ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తోందంటావా? ఒరే, ప్రేమిస్తుంది కనుకనే 30 రోజులు గడువు పెట్టింది. ప్రేమించకపోతే ఎప్పుడో పోరా అనేది. నిజమా? నిజం రా. ఒక రికార్డ్ బుక్ నే సరిగ్గా హ్యాండిల్ చేయలేని వాడివి ఇక లైఫ్ ఎలా హ్యాండిల్ చేస్తావు? లవ్ ఇస్ నాట్ ఎ జోక్. మేకప్ అయిపోయావు, గర్ల్ ఫ్రెండ్ కోసమేనా? ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఏంటి బాబు పొద్దున్న ఇటు వచ్చారు? జన్మభూమికి సమాధానం చేద్దామనా? శుభ్రంగా ఊడ్చుకొని అవుట్ కొట్టేయండి. ఏంటో బొత్తిగా కుర్రాళ్ళకి దేశభక్తి రాష్ట్రభక్తి లేకుండా పోతుంది. అత్తయ్యా, 30 రోజులు గడువు పెట్టిన అమ్మాయి ఈ రోజు కూడా కాలేజీకి రాలేదట. అయినా 30 రోజులు గడువేమిట్రా? మౌన రాగంలో పంచాంగం ప్రేమలా? బాధపడకురా సహోదరా, సహోదరా. వీడొకడు, ఆడి బాధ ఆడిది, ఈడి బాధ ఈడిది. ఎటు వెళ్ళిపోయింది మనసు, అది ఎటెళ్ళిందో నాకు బాగా తెలుసు. నైనా సంటి, ఎటు వెళ్ళిపోయింది మనసు, అది ఎటెళ్ళిందో నాకు. ఏంట్రా నోరు మీమనా? అవునరా, ఏంటి అక్కడ ఆడాలతో అసెంబ్లీ పెట్టావా? జాగ్రత్త, ఏంటి అసెంబ్లీ పెట్టావు? నేను పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లం లో చిక్కున్నాను. ఏంట్రా నువ్వు కూడా స్టీరింగ్ కమిటీలో చేరావా? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఫా. అంత మాట అనుకురా.
ఈ వారం మీ ప్రశ్న నా సమాధానం శీర్షిక్కు సమాధానం రాసేవా? కాస్త ఇవ్వవే. ఒరేయ్, ఇదేదో ప్రేమ ప్రశ్నలా ఉందిరా ప్రేమ పక్షి. నువ్వే ఆన్సర్ చేయాలి. నా లైఫ్ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. నీ క్వశ్చన్కి నేను ఎక్కడ ఆన్సర్ ఇవ్వను. ఇది పంపింది ఎవరో తెలుసా నాన్న? నీ మెడికో. చెన్సా? కాదు, లేడీస్. వద్దులే. ఆగరా, పోనీ చదువుతాను వినరా. గౌరవనీయులైన ఎడిటర్ గారికి, నేను టెంపుల్ బెల్స్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాను. 6 నెలల నుండి మా క్లాస్మేట్ ఒకతను నన్ను ప్రేమించా. చూడమ్మా, ఇది చిన్నపిల్ల వ్యవహారం. నువ్వు లోపలికి వెళ్ళి సీరియస్ గా కార్టూన్ చూసుకో. టిన్ టిన్. ఓకే. థ్యాంక్ యూ. 6 నెలల నుండి నేను క్లాస్మేట్ ఒకతను నన్ను ప్రేమించానని వెంటబడుతున్నాడు. ఫస్ట్ లో నేను కూడా లైట్ గా తీసుకున్నా, కానీ రాను రాను అతని పట్ల నేను కూడా అట్రాక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. అతను మాట్లాడే తీరు, ప్రేమిస్తున్నానని చెప్పే పద్ధతి అంతా ఓ పెళ్లి కాని అమ్మాయిని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఈ లెటర్ రాసే సమయానికి నేను అతనంటే పూర్తిగా ఇష్టం లేదని చెప్పలేని విధంగా నన్ను ఆకర్షించాడు. ఫైనలీ వన్ థింగ్ ఐ షుడ్ టెల్ యూ, ఐ లవ్ హిమ్. ఐ లవ్ హిమ్. ఎస్, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. Finally, one thing I should tell you. I love him. Yes, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. నా మక్కన వస్తుంది, కాసేపు సైలెంట్ గా ఉండండి. ఓకే. నేను లెటర్ చదువుతాను వినంట్రా. ప్రొసీడ్. నేను టెంపుల్ బెల్స్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాను. 6 నెలల నుండి మా క్లాస్మేట్ ఒకతను నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట పడుతున్నాడు. ఫస్ట్ లో నేను లైట్ గానే తీసుకున్నా, కానీ రాను రాను అతని పట్ల నేను కూడా అట్రాక్ట్ అవుతున్నట్లుగా. ఈ లెటర్ మీకెలా వచ్చింది? మీరు పోస్ట్ చేస్తే వచ్చింది. నేను మీకు పోస్ట్ చేయలేదే. అదే మరి ప్రేమంటే. ప్రేమ లేక ప్రేమికుడిని వెతుక్కుంటూ వచ్చింది. మీరు ఈ లెటర్ పంపిన స్వాతి పత్రికే మా ఫాదర్ ఎడిటర్. ఏమండి, ఇది మీకేమన్నా మర్యాదగా ఉందో చెప్పండి. మీరు ప్రేమిస్తున్నది నన్ను, ఆ విషయం ముందు నాతో చెప్పకుండా ఊరంతా తెలిసిన పేపర్లో పత్రికలో వేస్తానంటారేంటండి? మీరు ఆ లెటర్ పూర్తిగా చదివారా? పూర్తిగానా? సహం చదివేసరికే పరిగెత్తుకు మీ ముందుకొచ్చా. పూర్తిగా చదివి ఉంటే ఎగిరి మీ ఇంటి ముందు వాలుండేవాడిని. పూర్తిగా లెటర్ చదివి ఉంటే ఎగిరిన చోటే రెక్కలు తెగి కూలపడేవారు. ఐ కాంట్ ఫాలో యూ. పూర్తిగా లెటర్ చదవండి, మీకే అర్థం అవుతుంది. ఏమండి, ఒకరినొకరు ప్రేమించుకున్నాను తెలిసాక ఈ లెటర్స్ రాయబారాలో ఎందుకు చెప్పండి? మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పే ముందు మీ బయోడేటా ఎలా మీరే చదివి వినిపించారో అలాగే నా బయోడేటా చెప్తాను వినండి. చెప్పండి. పేరు ఆకాంక్ష, మదర్స్ నేమ్ రాధిక, హాబీస్ షటిల్, బ్యాడ్మింటన్, డేట్ ఆఫ్ బర్త్ December 31st, 1973. అరే, గ్రేట్ కోఇన్సిడెన్స్. ఇద్దరు ఒకే రోజు పుట్టామన్నమాట. కానీ ఒకే సంవత్సరంలో పుట్టలేదు. ఒకే రోజు ఒకే నెలలో పుట్టి ఒకే కాలేజ్ లో ఒకే క్లాస్ లో చదువుతున్నాం. ఇది చాలండి. అంటే బీ సీరియస్. నేను 1973లో పుట్టాను, నువ్వు 1974లో పుట్టావు. అంటే నేను నీకంటే ఒక సంవత్సరం పెద్దదాన్ని. ఈ ప్రేమ పెళ్లి అనే మాటలు మర్చిపో. వీలైతే ఒక మంచి ఫ్రెండ్ గా మిగిలిపో. బాయ్. ఇదేంట్రా, సెకండ్ హాఫ్ లో ఆడవాళ్ళంతా మగవాళ్ళ గంతులేస్తున్నారు, మగవాళ్ళంతా ఆడంగంలో కూర్చున్నారు. ఏం జరిగింది? అన్యాయం జరిగిపోయింది గురు. దారుణమైన దెబ్బ పడిపోయింది. ఏమైందిరా? ఈ రోజు రాఖీ పండుగ. వెరీ బ్యాడ్ డే. ఇలా తెలుసుంటే కాలేజీకి వచ్చేవాడు కాదు.
ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే నా చేతికి వచ్చి రాఖీ కట్టండి. అప్పుడే మీరందరూ నాకు చెల్లెలు అవుతారు. లేదా మీరందరూ నాకు లవర్స్. పుల్లారెడ్డి వాట్ ఇస్ దిస్? నువ్వేంట్రా ఉడికి ఇవ్వడం? అయ్యి బాబోయ్, ఒరే దరిద్రుడా, సేఫ్టీకి లాంగ్ సైట్ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆదిమానుడు అవతారం వేసుకుని ఇంతమంది ఆడపిల్లల జీవితాలు తాడుకుంటావా? నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. నన్నే సస్పెండ్ చేస్తున్నావా మిస్టర్ శివానందం? అయ్యి బాబోయ్, నన్నే పేరు పెట్టి పిలుస్తావా? నిన్ను సస్పెండ్ చేయడం కదరా డీబార్ చేస్తున్నాను. బాయ్స్, నిన్ను ఈడ్చుకెళ్ళండి, ఈ చేతులు లాక్కెళ్ళండి. నా పర్సనల్ లైఫ్ లో ఎంటర్ అయ్యి నన్నే డిపార్ట్ చేస్తావా? ఈ రోజు నుంచి నీ పర్సనల్ లైఫ్ లో ఎంటర్ అయ్యి నీ లైఫ్ కి సేఫ్టీ లేకుండా చేస్తా. ఇదే నా ఛాలెంజ్. ఫైనలీ వన్ థింగ్ ఐ షుడ్ టెల్ యూ, ఐ లవ్ హిమ్. ఎస్, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అయితే ఒక సమస్య, అతను నాకంటే వయసులో 1 సంవత్సరం చిన్నవాడు. అతని ప్రేమను అంగీకరించి మేము పెళ్లి చేసుకుంటే మా వైవాహిక జీవితంలో సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? దయచేసి సమస్యకి పరిష్కారం చూపగలరు.